నాకప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. ఈ కాలంలో ఉన్న మనకెందుకు ఇన్ని రోగాలొస్తున్నాయి. పాత రోజుల్లో హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. అప్పుడున్న మన పెద్దోళ్ళు మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళు డెలివరీలు కూడా ఇంట్లోనే చేసేవాళ్ళంట. పైగా ఇప్పుడేమో ఇద్దరు పిల్లల్ని కనడానికి ఎంతో కష్టపడుతుంటే, అప్పట్లో ఒక్కొక్కరు 5గురికి, 6గురికి జన్మనిచ్చేవాళ్ళంట. అని విన్నప్పుడు అప్పటికి, ఇప్పటికి మారిందేంటా అని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. మనం తినే ఆహారపు అలవాట్లేనని. అప్పట్లో ఒరన్నం ఉండేది కాదంట. జొన్నన్నము, సజ్జన్నం, రాగి సంగటి ఇంకా ఆర్గానిక్‌గా పండించిన కూరగాయలు మాత్రం తినేవాళ్ళంట. అవి తినబట్టే వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారనిపిస్తది. మళ్ళీ ఆ రోజులొస్తే బాగుండు. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు తల్లి అనుకోవద్దు. మనందరం ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఇంటెన్షను. చేస్తున్న ఈ రాగి దోస ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. రాగులు, ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినపప్పు బాగా కడిగి నానబెట్టుకోవాలి 4 గంటల సేపు. తర్వాత వాటిని మిక్సీ పట్టి రాత్రంతా ఆ పిండిని పులవనివ్వాలి. పిండి పులిస్తేనే దోసలు బాగొస్తాయి. వరకు ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్